హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఇవి టైగర్ ప్రాన్స్ అండి. మనకు సముద్రంలో దొరికే రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఇవి కొన్ని రంగుల్లో కూడా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయండి. ఇవి వచ్చి మనకి ఎగ్ డెవలప్ అయిన ఫీమేల్ ప్రాన్స్ అండి. వీటి పైన ఉన్నదంతా కూడా ఎగ్ది. కొంతమంది దీన్ని తింటారు, కొంతమంది తీసేస్తుంటారు. ఈ ఎగ్తో పాటు మనకి దీనికి నరం అటాచ్ అయి ఉంటుందండి. సో ఆ నరం మాత్రం మనకు హార్మ్ఫుల్ అవుతుంది. దాంట్లో ప్రాన్ తిన్న వేస్ట్ ఇసుక అంతా ఉంటుంది కాబట్టి నరాన్ని తీసేయాల్సి వస్తుంది. నరంతో పాటు ఈ ఎగ్ను కూడా మనం తీసేస్తూ ఉంటాము. మీరు కానీ తింటే నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. మీరు తింటారా లేదా అనేది. టేస్ట్ బాగానే ఉంటుంది, ఒకసారి మేము తిన్నాము, బాగానే ఉంటుంది. కాకపోతే ఒకసారి తీసేస్తూ ఉంటానండి నేను. ఇది వచ్చి మనకి ఎగ్ ఇలా డెవలప్ అయిన తర్వాత ప్రాన్ నోట్లోంచి బయటకు ఊస్తుందండి. ఒక టైం వచ్చేటప్పటికి దాన్ని నోట్లోంచి బయటకు ఊసేస్తుంది. ఊసినప్పుడు ఆ ప్రాన్లో ఉన్న ఆ ఎగ్ అంతా కూడా దాన్ని పొట్టకు పట్టేస్తుందండి. పొట్టకు పట్టి అప్పుడు చిన్న చిన్న ప్రాన్స్ దాంట్లోంచి మనకి బయటకు వచ్చేస్తాయి అప్పుడు ఓపెన్ అయ్యి. ఈ నరాన్ని మాత్రం మనం ఇలా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ ప్రాన్స్తో కర్రీ ఫ్రై చాలా చేసున్నానండి. ఒకసారి చూడండి, ఛానల్లోకి వెళ్ళి. చాలా టేస్టీగా ఉంటాయి.